నేడు ఢిల్లీకి కవిత జాతీయ నేతలతో కలిసి ప్రెస్ మీట్. బీసీ రిజర్వేషన్లపై పోరాటం ముమ్మరం. 17న రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలి, పలువురికి రిక్వెస్ట్. అక్క ఇంతకుముందు అంటే కవితక్క వేరే ఉంటుండే. ఆ మాట్లాడే స్టైలు, అహము డిఫరెంట్గా ఉండే. చాలామంది అంటారు అప్పటి కవిత వేరు, ఇప్పుడు కవిత వేరు, ఎవరు వచ్చినా చాలా మంచిగా మాట్లాడుతుంది ఓపికతో అని అంటారు. కానీ అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలి, దానికి సంబంధించి ఒక జీవో తీసుకొద్దాము అనే ఆలోచనలో ఉన్నది. అంటే ప్రభుత్వం ఏదో ఒకటి మేలు చేయాలి తెలంగాణ ప్రజలకు అని ఆలోచిస్తున్న సమయంలో కరెక్ట్ టైం క్యాచ్ చేసుకొని నేను ఢిల్లీ కవిత జాతీయ ప్రెస్ మీట్. బీసీ రిజర్వేషన్లపై పోరాటం ముమ్మరం. నువ్వు ఏం పోరాటం ఏం చేసినా ఆల్రెడీ రాష్ట్రంలో పాస్ అయింది, తీసుకుపోయి కేంద్రంలో పెట్టింది బిల్లు. ఇంకా పోరాటం ఏం చేస్తావు? ఢిల్లీలో ఎట్లయినా చేయాల్సిందే. ఎందుకు చేస్తారు అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు కదా. బీసీలు 52% ఉన్నారు. మీరు ఆ బిల్లును రిజెక్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అది వాళ్ళకు తెలుసు. డిలే చేస్తే కూడా అది కూడా తెలుసు ఏం జరుగుతుందని కూడా. ఎందుకంటే ఒకప్పుడు అంటే వేరే ఉండే, ఇప్పుడు వేరే. జనాలని అవేర్నెస్ తీసుకొస్తున్నారు. బీసీ నాయకులు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో టైంలో దాన్ని రగులుస్తూనే ఉంటారు. మనకి ఈ పార్టీ బీసీలకు మద్దతు ఇయ్యలేదని ఒక ముద్ర పడ్డది అంటే ఆ పార్టీ గోవింద అవుతుంది. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ అయిపోయారు కాబట్టి ఆ రకంగా ఇప్పుడు అందరు నిన్ను చూస్తూనే ఉంటారు కవితక్క. ఎందుకంటే గతంలో మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు. పాలకపక్షంలో మీరు భాగస్వామిని, మీరు ఒక కీరోలే కదా, మీ కుటుంబమే కదా పరిపాలించింది. అప్పుడు ఎందుకు బీసీల గురించి మాట్లాడాలి? ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క బీసీ కూడా ఎందుకు గుర్తుకు రాలే? ఇప్పుడు నీకు బీసీ ఎందుకు గుర్తుకొస్తున్నారు? మొన్న D5 మూర్తి గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పలేనివి కూడా కొన్ని మీకు చెప్తున్నా అనుకుంటా మాట్లాడారు. మీరు అరెస్ట్ అయినప్పుడు పార్టీ కొన్ని ధర్నాలు చేయలేదు, ప్రెస్ మీట్లు ఇట్లా అదంతా ఏం చెయ్యలేదు, ఇదంతా కావాలనే నన్ను ఇరిగిచ్చిరు మా వాళ్ళే, నా మీద ఎప్పటి నుంచో కుట్ర జరిగింది, అదంతా నేను గమనించలేకపోయినా సరే నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతా, కానీ నాకు బాస్ మా అయ్య ఒక్కడే. అప్పుడు మీరే ఉన్నారు కదా, మరి అప్పుడు మీ అయ్యనే కదా, నీ మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుందని అన్నావు. మరి ఆ ప్రేమల మీద నీ మీద ఎక్కువ ప్రేమ ఉన్నది కదా, నువ్వు కూడా అప్పుడు బీసీల మీద కొంచెం ప్రేమ చూపించేది ఉండే కదా. ఇప్పుడు ఎందుకు అధికారం కోల్పోయినాక తెలంగాణ జాగృతి అని పెట్టి ఈ జాగృతి ద్వారా బీసీల మీద ప్రేమ ఎందుకు కురిపిస్తున్నావు? ఏమైనా రాజకీయంగా పార్టీ పెట్టే ఆలోచన ఉందా? ఓపెన్గా చెప్పాలి, నేను రాజకీయ పార్టీ పెట్టాను, బీఆర్ఎస్ నాదే, కానీ బీసీల మీద ప్రేమ. ఎందుకు ప్రేమ? బీసీల మీద ప్రేమ. బీసీలు నీకు ఏం చేయగలుగుతారు? సరే నువ్వు ప్రేమ ఒలగబోస్తున్నావు, బీసీలు అంటే నీకు ప్రాణం. ఇప్పుడు నువ్వు బీసీని పెళ్లి చేసుకున్నావా? లేదు, కాదు. నీకు ఏ రకంగా కూడా ప్రేమ లేదు, సరే ఉందనుకుందాం. బీసీలు నీకేం చేయాలి? సరే నువ్వు ఇప్పుడు బీసీల కోసం ఫైట్ చేస్తున్నావు, బీసీల వల్ల నీకు ఉపయోగం ఏంది? దాంట్లో కూడా క్లారిటీగా ఉండాలి కదా. నువ్వు బీసీల వల్ల నీకేం ఉపయోగం, నీకేం లాభం? ఏం లాభం లేనిది నువ్వు ఎందుకు బీసీ గురించి మాట్లాడుతున్నావు? ఈ ప్రజలకు వివరించి ఒకసారి. నేను ఉత్తగానే బీసీల కోసం నేను సేవ చేస్తున్నా, మా కుటుంబం మొత్తం బీసీలకే ఉన్నది అంటే మాకేం చేసిరు బీసీలు, మేము బీసీలకు ఏం చేసినాము, దాని గురించి ఒక వివరణ ఇయ్యి. బీసీలు ఏం చేయాలి మీకు, నువ్వు బీసీల కోసం కొట్లాడితే చెప్పు. ఏమైనా రాజకీయ పార్టీ పెడుతున్నావా? పెడితే రాజకీయ పార్టీ పెడుతున్నా, రేపు భవిష్యత్తులో బీసీలందరూ నాకు మద్దతు ఇయ్యి, నేను బీసీల కోసం కొట్లాడుతున్నానని అడుగు. మీరు వెలుమలు అంటే ఎంత డేంజర్ అంటే ప్రపంచంలో ఏ కులం కూడా ఉండదు అంత డేంజరు, అంత విషం. కొన్ని పాములు కరిస్తే చచ్చిపోతారు, కానీ మీరు ఇట్లా తలిగితేనే చచ్చిపోతారు. అసొంటి పాము మీరు. ఇసాముష్టి పండు అంటారు చూడు, అసొంటి కులం మీది. బీసీల మీద ప్రేమ చెప్పాలి. నీకు లాభం లేనిది పని చేయరు మీరు. ఏదో ఖచ్చితంగా చేస్తున్నావు, ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కాబట్టి అదేందో బయట పడితే నీకు మద్దతు ఇస్తారు. ఏమొద్దు మాకు బీసీలు బాగుండాలనంటే ఎవడు నమ్మడు మిమ్మల్ని. 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడేమో బీసీలు గుర్తుకురాని బీసీలు ఇప్పుడు బయటకు వచ్చి మీ అయ్యతోను గొడవ పెట్టుకొని బయటకు వచ్చినాక బీసీలు గుర్తుకొచ్చారంటే బీసీలు ఏమైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. నీ ఎమ్మడి తిరుగుతుండొచ్చు కొంతమంది బీసీలు. ఎందుకు తిరుగుతారంటే వాళ్ళకు కూడా గడవాలి, ఇల్లు గడవాలి, అన్ని గడవాలి, తప్పదు. అదో ఉద్యోగంలాగా తిరుగుతారు నీ ఎమ్మడి, అంతే. వాళ్ళేదో నీకు లాలుచిపడి నీ ఎమ్మడి తిరగరు. వాళ్ళకి ఇల్లు గడవాలి, వాళ్ళకు ఉద్యోగంలాగా నీ ఎమ్మడి తిరుగుతారు. తిరిగిన వాళ్ళందరూ మొత్తం ఇక నాకు అందరూ ఓట్లేస్తారని అనుకోవడం భ్రమ. నువ్వు ఏదైనా పార్టీ పెట్టేది ఉంటే చెప్పు, పార్టీ పెడుతున్నాము, బీసీలు మద్దతు ఇవ్వండి అని. ఈ రకమైన డొంక తిరుగుడు ముచ్చట్లు చెప్పొద్దు. క్లారిటీగా ఉండాలి. లేదు నేను ఒక పార్టీలోకి పోతున్నా, నేను పార్టీ పెడుతున్నా, అది చెప్పుకోవాలి.